అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? జనరేషన్ ఫాస్ట్. ఏంటి లవ్ లెటరా? ఇవ్వు. ఇంటికెళ్ళి చదివి నీ ఒపీనియన్ చెప్పు. ఇంటి దాకా ఎందుకురా, ఇప్పుడే చెప్తా. అంత ఫాస్ట్? అరుంధతి, అరుంధతి. యు మీన్ జేజమ్మా? కాదు, మా అమ్మ. అమ్మా, వీడెవరో లవ్ లెటర్ ఇచ్చేసాడు. అక్క ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ పిలిచేస్తుంది. లవ్ లెటర్ ఇచ్చావా? అవునక్క. పద. ఈవిడ జేజమ్మా. ఏం రాశాడు చదవే. పవిత్రమైన నా పవిత్రకి. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకా బాగుంటుంది. కళలోనూ నువ్వే, ఇలలోనూ నువ్వే. అది కొడతారేంటండి? నువ్వు చదవే, చదువు. కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే. ఎక్కడికి రా వెళ్తావు? ఆగో, నువ్వు చదవే. నువ్వు అంటే ఊగిపోతా, ఊహు అంటే రాలిపోతా. రాలిపోరా, రాలిపో. అది ఊహు అనేది. అనవే. రాలి 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 రాలిపోరా. ఏంటండి అన్సీరియస్ తీసుకుంటారండి? ఏదో సరదాగా రాశాను. సరదా 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 ఏంట్రా? నీలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. సరదా ఏంట్రా సరదా? కత్తి కత్తి కత్తి. ప్రతి మగ వెధవ ఇంతే. ఆడపిల్ల కనిపిస్తే చాలు మాటలు చెప్పటం, మోసం చేయటం. అవును మేడం. నువ్వేంటి పెద్ద మంచోళ్ళగా అవును మేడం అంటూ? నువ్వు కూడా అంతే. నా మీద పడ్డారేమిటండి? నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళాన్ని అడిగితే తెలుస్తుంది. నువ్వు వాడు వీడు అందరూ అంతే, ఎవ్వడూ ఎక్సెప్షన్ కాదు. మరి అరుంధతి కూతురికి మొగుడు వద్దా? నా కూతురికి పెళ్లి చెయ్యను. ఎందుకో? We hate marriage. సారీ సార్. నేనుగా చెప్పాలి. కొడతారేంటి? కొట్టటమా? షూట్ చేయాలి నిన్ను. నేనే చేశాను. గోపి, ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తర్వాత ఫోన్ చేయి. మీరు చంపుకుంటారో కాల్చుకుంటారో అది మీ జాబ్. పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ సఫర్ చేసి తిరిగి పబ్లిక్ ని కాల్ చేస్తానంటే ఎలా? ఆర్ యు పబ్లిక్ సర్వెంట్ ఆర్ నాట్? ఏమై దగ్గర రిజిస్టింగ్ కార్డు తీసుకోండి. కొంచెం రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు స్టేషన్కి వచ్చి కనబడు. నేనెందుకు రావాలి? రావా? నువ్వు సిటీలో ఈవెంట్స్ ఎలా చేస్తావో చూస్తాను. అదేంటి సార్, నా కడుపు మీద కొడుతున్నారు? యాక్టింగ్లే చేయకు. రా స్టేషన్ రా. కార్తీ, కార్తీ. అసలు ఈ ప్రాబ్లం ఏంటంట? ఎందుకు రమ్మన్నాడు? ఏమో. ఇదేనా? ఇదే అనుకుంటా. వీళ్ళే. నా కూతుర్ని రమ్మన్నారంట. ఎవరు పిలిచింది? నేనే. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? అవును. ఒక బోర్డు లేదు, ఎవరికి డ్రెస్సులు లేవు. అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ని? నాకు డౌట్ వస్తుంది. ముందు మీ ఐడీలు చూపించండి. ఐడీలు చూపించండి. ఐడీలు. ఐడీలు ఉన్నాయా లేవా? పొడి చేస్తారేంటి? ఏమయ్యా ఐడీలు అంటే చూపించండి అయ్యా, లేకపోతే పొడి చేటట్టున్నారు. కూర్చోండి. మీ పేరేంటి? అరుంధతి. కత్తి బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నారేంటి? మగాళ్ళ కోసం సేఫ్టీ. మాకు మగాళ్ళంటే అసహ్యం. మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు? ముందు విషయం చెప్పండి. అసలు నా కూతుర్ని ఎందుకు రమ్మన్నారు? ఈరోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది. నా వల్ల? నువ్వు ఉండవే, నేను మాట్లాడతాగా. నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది, ఓకే. నా కూతురు అక్కడ లేదనుకో, ఏం చేసేవాడివి? వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా, మరి దాని మీద పడతావేంటి? పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోఆపరేట్ చేయాలా లేదా? చెయ్యరు. ఏం చేస్తావు? మీ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. ఇది మీ ఫ్రస్ట్రేషన్. మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది. మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది. తగ్గించుకోండి, మంచిది. మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు.
కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఎవ్వడు లేడు. మేము వెధవలమే. వెధవల మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు, పోలీసులతో అసలు పడకూడదు. ఆహా, మాకు పోలీసులు అంటే ఇంకా అసహ్యం. ఏ మా కారణాలు మాకుంటాయి, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అసలు సినిమాల్లో హీరోలు పోలీసుల్ని చిత్తగొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా. మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. నమస్తే సార్. ఏంటయ్యా? మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్. ఏం కంపెనీ? అది పర్సనల్ సార్, తర్వాత చెప్తా సార్. చెప్పయ్యా, ఏం కంపెనీని? అది అమ్మాయిల కంపెనీ సార్. పక్కన ఉండి మాట్లాడదాం. ఓకే సార్. మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదూ. మేమేదో మాట్లాడుకుంటామండి, మీరు బయలుదేరండి. ఓష్ అంటున్నారు. తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి. అరుంధతి గారు, మీ కత్తి కుదిరితే ఒక నలుగురు వేసేయండి. పేడ విరగడైపోయింది. అమ్మా, గంగారం చాలా మంచోడమ్మా, ఒప్పుకోమ్మా ప్లీజ్ మా. లేవే, లే. ఏంటమ్మా? నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా? ఏ మ్యాటర్ మా? గంగారాం గంగారాం అంటూ కలవరిస్తున్నావు. లవ్ చేస్తున్నావా వాడిని? పెళ్లి చేసుకుంటావా? లేవే. నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి? కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా? కూడా మనవాళ్ళుంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది? సంసారికి మంచి చెడు చెప్పేదెప్పుడు సన్యాసేనే. దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్, నన్స్, మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? పెళ్లి చేసుకోలేదు కాబట్టే. సో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు పెళ్లి చేసుకోరు. స్కూటీ కీస్ వద్దమ్మా, ఆయన పడుకుని ఉంటారు. ప్రామిస్ చేయి, పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేయి. కోను. ఏయ్, చెయ్.